నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఏంటంటే హిందూ సమాజంలో మితిమీరిన చర్యల వలన ప్రతికూల ఫలితాలు ఎట్లా ఉంటాయనేది మనం మొన్న 7వ తారీఖు నాడు కోశలేంద్ర ట్రస్ట్ పేరున రామరాజ్యం అని చెప్పేసి అనపర్తికి చెందినటువంటి ఐ థింక్ వీర రాఘవరెడ్డి అనే అతను మామూలుగా 2022లో ఇది స్థాపించారని పోలీస్ రిపోర్ట్ ప్రకారం తెలిసింది. అదంతా చేసి కొంతమందినేమో మెంబర్స్ కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళందరికీ డ్రెస్సులు ఇవన్నీ కుట్టించి హిందూ మతాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నటువంటి చిలుకూరి బాలాజీ దేవాలయం పూజారి అని అనుకోవచ్చు. వారి నాన్నగారు సౌందరరాజన్ గారు, రంగరాజన్ గారు. మీరు ఇదివరలో రంగరాజన్ గారితో చాలా విశిష్టమైన వ్యక్తులతో ఒక ఇంటర్వ్యూ అని ఒక 4-5 ఎపిసోడ్స్ చేశారు. దాంట్లో విన్న ప్రకారము ఆ రోజుల్లో మరి రామారావు గారు దీన్ని ఏది మొత్తం అంతా మారిస్తే ఏ విధంగా వాళ్ళు రిలెంట్లెస్గా ఫైట్ చేసి నెలదొక్కుని ఈవెన్ సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి మరి హిందూ ధర్మం గురించి, ఆలయాల పరిరక్షణ గురించి, పూజారుల యొక్క మొత్తం అంతా ఈయన సనాతన దాని గురించి చాలా ఫైట్ చేసిన అటువంటి ఆయన్ని వెళ్ళి వీళ్ళు దౌర్జన్యంగా చేసి మీరు మాకు మనుషులను చేర్పిస్తారా లేదా, మీరు డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పేసి ఆయన మీద అంటే ముష్టిఘాతం కింద దెబ్బలు కొట్టడం ఇదంతా చేసి ఆయనకి ఇంజరీస్ కూడా అయ్యాయని చెప్పి మనకి ప్రెస్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. బట్ అట్లాంటి వ్యక్తులని ఈ విధంగా మ్యాన్ హ్యాండిల్ చేయడం అంటే హిందూ మతం పేరు మీద, అందులోనూ కోశలేంద్ర అనే రాముల వారి ఇది పెట్టుకుని రామరాజ్యం ట్రస్ట్ అని పెట్టుకుని ఇది చేసి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ విషయం చేశారని చెప్పి ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. వారికి మరి రంగరాజన్ గారికి మనం సానుభూతి చెబుతూ అసలు ఇలాంటివి మనము హర్షించవచ్చా? ఎందుకంటే దీని గురించి ఇమీడియట్గా ఎప్పుడైతే ఈ న్యూస్ వైరల్ అయిందో ఈవెన్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆయనతో మాట్లాడటం జరిగింది. అట్లాగే అపోజిషన్ పార్టీ లీడరు వెళ్ళి ఆయన్ని పరామర్శించడం చేయడం జరిగింది. అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడాను ఎక్స్వేరికగా ఆయన ట్వీట్ చేసి ఇది సరి అయిన పద్ధతి కాదని అనడం ఇదంతా జరిగింది. దీని వరకు మీకు తెలిసినంత వరకు ఈ ఉదంతం మీద ఒక చిన్న మీ యొక్క అంటే స్పందన తెలియజేస్తే బాగుంటుంది. దీంట్లో కోశలేంద్ర లేదు, రామరాజ్యం లేదు, మెంటల్ కేస్ బేసికలీ. ఐ థింక్ ఇది సమ్ మెంటలీ డీరేంజ్డ్ ఫెలో చేసినటువంటి యాక్టివ్, అంత మించి ఇంకేమీ లేదు ఇందులో. హైందవానికి దీనికి సంబంధం లేదు. ఎవడు కూడా హైందవాన్ని గురించి ఆలోచించేవాడు, చేసేవాడు ఇట్లాంటి పని చేయడు. ఈ మెంటలీ డీరేంజ్డ్ యాక్షన్ కన్నా ఇంకా నికృష్టంగా అవుపిస్తున్నది ఏంటి అంటే దీనిని వింత పోకడలలో సమర్థించటానికి ఫేస్బుక్, ట్విట్టర్లో ప్రయత్నిస్తున్న కొంతమంది నికృష్టులు, వాళ్ళ నికృష్టులని అంటాం. అది మోర్ డేంజరస్గా నాకు అనిపిస్తున్నది. ఏంటి, రంగరాజన్ గారు సెక్యులర్ అర్చకుడు కాబట్టి, సెక్యులరిజాన్ని సమర్థిస్తున్న అర్చకుడు కాబట్టి ఈయన మీద దాడి సహేతుకమేనని రాస్తున్నారు కొంతమంది. వాళ్ళు అసలు హ్యూమన్ బీయింగ్సా, ఇన్హ్యూమన్ బీయింగ్స్ కూడా నాకు అర్థం కావటం లేదు. కట్టర్ హిందూ చేసిన గొప్ప చర్యగా కొంతమంది దీనిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైందవం అంటేనే డైవర్సిటీ. మొదటి నుంచి మనం అది మాట్లాడుతూ ఉన్నాం. ఆ డైవర్సిటీని మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని రికగ్నైజ్ చేయాలి, లేకపోతే హైందవం లేదు. రెండోది, సరే నువ్వు ఆయనతో వ్యతిరేకిస్తున్నావు, ఆయన విధానం నీకు నచ్చలేదు, దానికి పరిష్కారం పోయి మ్యాన్ హ్యాండిల్ చేయటమా? మ్యాన్ హ్యాండిల్ చేసిన వాడిని వీళ్ళలో కొంతమంది ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఉన్నారు. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. మ్యాన్ హ్యాండిల్ చేయటాన్ని సమర్థిస్తూ ఇది హైందవం యొక్క గొప్పతనం అన్న రకంలో రాసుకొచ్చేటువంటి వాళ్ళు ఆ నీచుల్ని ఏమనాలి అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఇది మోర్ వింత పరిణామంగా నాకు కనిపిస్తూ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగరాజన్ కానీ సౌందరరాజన్ కానీ నేను మొదటి నుంచి వాళ్ళతో యాక్టివ్గా అసోసియేట్ అయినాను, తెలుసు. కాబట్టి లిబరల్ పీపుల్
ఛాందస్సులు కాదు, శాస్త్రం తెలిసిన వాళ్ళు. శాస్త్రం తెలిసినవాడు అంటే అన్నీ తెలియవాలని లేదు. నాకేదో ఒక తెలుసు, చదువుకున్నాను ఇది అంటే అదే మెంటల్ కేస్ అంటే అదే. కాబట్టి నీవు తెలియదని అంటాం, వాడు మెంటల్ కేసు, అంతకు మించి ఇంకేమీ లేదు. బట్ దీన్ని ఈ రకంలో జస్టిఫై చేసే వాళ్ళని ఏరమాలనేటటువంటిది మొట్టమొదటి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఉన్నది. రెండోది, అర్చకుడిని ఒక వర్గ శత్రువులాగా చూపెట్టే విధానం ఈ 1987 దేవాదాయ శాఖ చట్టంతో ప్రారంభమైంది. అది హిందూ మతానికి మంచిది కాదు, అర్చకులకు మంచిది కాదు. అర్చకుడిని ఒక బేస్ కింద చేసుకొని సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటూ హైందవాన్ని ముందుకు తీసుకుపోవాలి. కానీ అది ఒక వర్గ శత్రుత్వం కింద చూపెట్టుకుంటూ పోట్లాడుకుంటూ పోతే అసలు ఏమి ఉండదు, మొత్తం అంతా పోతుంది. బికాస్ ఆ సెంటర్ అది, దాని సెంటర్గానే మొత్తం హిందూ మతం డెవలప్ అయింది. దాంట్లో వైవిధ్యం ఉంది, ఆ వైవిధ్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది చాలా హేయమైనటువంటి చర్య. చేసిన వాడి మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి, అదేమీ లేదు. బట్ ఒకటి, అది హైందవానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, మత పరిరక్షణ కాదు, మత పరిరక్షణకి ఇది విధానము కాదు. తాలిబాన్ను, అల్ ఖైదాను, ఐఎస్ఐని మనం సమర్థించటం లేదు కదా. అట్లాంటప్పుడు ఇట్లాంటి పోకళ్ళు మాత్రం ఎట్లా సమర్థిస్తాం? ప్రాబ్లం అంతా ఫండమెంటలిజం ఉన్నది ఇస్లాంలో, దానిని మనం వ్యతిరేకించాలనేది. కానీ లిబరల్ ముస్లింకు ఏ రోజు ఎవడు వ్యతిరేకం కాదు, అది ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు, హిందూ సమాజం వ్యతిరేకం కాదు. ఆ ఫండమెంటలిజాన్ని అపోజ్ చేయాలనేది విషయం టచ్ చేయాలి. అటు మనం ఫండమెంటలిజాన్ని అపోజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ మేము ఫండమెంటలిస్ట్లాగా డెవలప్ అవుతాం, కాన్స్టిట్యూషన్ వద్దు, జడ్జెస్ వద్దు, మేము చేసుకొని పోతాం అనేటటువంటి విధానం ఏ రకంగానూ సరైనటువంటి విధానం కాదు. అటువంటి వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళను, ఆ చేసే వర్క్ను జస్టిఫై చేయటానికి విధానాలను ఏదో దాన్ని సమర్థించడానికి చూస్తున్నటువంటి ఈ నికృష్టులను, ఈ నీచులను ఎట్లా డీల్ చేయాలనేటటువంటిది అంతుబట్టం లేదు. ఆ చర్య కన్నా ఇది మోర్ ఇంపార్టెంట్గా ఉంది. సో ఇది చాలా హేయమైన చర్య, ఖండించాల్సిన చర్య. డబ్బులు మాకు ఇవ్వండి, డబ్బులు ఇవ్వటానికి, డబ్బులు అరేంజ్ చేయడానికి అర్చకులు ఉన్నారా? అర్చకుల పని అదే. వీళ్ళు చెప్తే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అంత పరిపతి కనుక అర్చకుడికి ఉండుంటే అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండుండేవి. అవి లేకనే కదా ఈరోజు అంత ప్రాబ్లం వచ్చింది. మొత్తం సౌందరరాజన్ కానీ రంగరాజన్ కానీ చేసినటువంటి పోరాటం సామాన్యమైనటువంటి పోరాటం కాదు. డేవిడ్ గోలియత్ టైపు. ఎన్టీ రామారావు ఆ రోజుల్లో అంత నిరంకుశమైనటువంటి అధికారాన్ని అనుభవించి వీళ్ళ మీద దండయాత్ర చేశాడు. దానిని ఎదుర్కొన్నారంటేనే వీళ్ళ స్టేచర్ తెలుస్తూ ఉంది. ఆ తండ్రి ఎదుర్కొన్నాడు, కొడుకు సహాయంగా నిలబడ్డాడు. అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి లీగల్గా అదర్వైజ్ ఆల్సో ఫైట్ ఇచ్చారంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అది చాలా చక్కగా మన లాస్ట్ ఎపిసోడ్లో ఆయనతో నేను చేసిన ఇంటర్వ్యూలో ఆయన చాలా వివరంగా చెప్పాడు, ఎంత దాని మీద వాళ్ళు నరకం అనుభవించారనేటటువంటిది. అంతా చేసినటువంటి వాడిని పోయి నువ్వు మాకు సహాయం చేయట్లేదని కొడితే అసలు సహాయం చేయాల్సిన అవసరం ఏముంది? ఆ విధానమే కరెక్ట్ కాదన్నప్పుడు ఇంకా దాన్ని ఎవడు సమర్థిస్తాను? గుడ్. చాలా హైందవ సంస్థలు, ఆర్ఎస్ఎస్ అందరూ దీన్ని గ్రహించి వాళ్ళను ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకి ఇచ్చారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ కొంతమంది వితండవాదులు, బేసిక్గానే వితండవాదులు, పర్వర్ట్స్ ఫేస్బుక్లో రాస్తున్న విధానం చూస్తూ ఉంటే అసలు వీళ్ళ నుంచే ప్రాబ్లం వచ్చేటట్టుంది. వాడికన్నా వాడు మెంటల్ కేసు అని వదిలేయచ్చు, బట్ వీళ్ళు ఈ మెంటల్ కేసులతో ఎట్లా డీల్ చేయాలనేది ఆలోచించాల్సినటువంటి విషయంగా నేను భావిస్తాను. అందులో ముఖ్యంగా వీళ్ళ దగ్గర డబ్బులు కూడా ఎక్కడ ఉంటాయనేది నాకు చిన్న డౌట్. ఎందుకంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటేనే మొట్టమొదటి దేవాలయం హుండీ లేకుండా నడిపిస్తున్నటువంటి అట్లా కాదు దేవాలయం. హుండీ ఉన్న దేవాలయాల్లో కూడా హుండీలో వేసింది ప్రభుత్వానికి పోతుంది కానీ అర్చకులకు వచ్చేది లేదు కదా. వాళ్ళు సరిగ్గా జీతాలు ఇవ్వటం లేదు, సరిగ్గా పోషణ లేకుండా ఇంత పెద్ద బాధ్యత వాళ్ళ నెత్తి మీద పెట్టారనేదే మెయిన్ ప్రాబ్లము. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగు చేయడానికి ఏం చేయాలనే దాని మీదనే వీళ్ళు పోట్లాడుతూ ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళని ఏదో డోనర్స్ని అరేంజ్ చేయమని, ఇది చేయమని, ఏదో నేను చేస్తాను, ఇది చేసుకొస్తానంటాం. ఐ థింక్ బేసికలీ దాంట్లో ఏమీ
క్వశ్చనే లేదు, అది మెంటల్ కేసు వ్యవహారమే. మెంటల్ కేసు వ్యవహారం కాబట్టి దాన్ని అట్లా డీల్ చేయాలి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ మెంటల్ కేసును సపోర్ట్ చేసే మెంటల్ కేసులతో ఎట్లా డీల్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి దోషుల్ని శిక్షించడం అనేది ఒక హర్షించదగ్గ విషయం. మినిమం చేయాల్సిందే ప్రభుత్వం, దాంట్లో ఏమది పెద్ద విషయం కాదు. దీంట్లో కూడా ప్రభుత్వం విధి నిర్వహించట్లేదంటే అప్పుడు మనం దాన్ని తప్పట్టాలి, కానీ చేయటం అనేది నార్మల్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ యాక్చువల్. సరే, మంచి విషయాలు చెప్పారు. నమస్కారం అండి. నమస్కారం.